వెల్కమ్ టు అవర్ ఛానల్. 7 రాశుల వారికి మహారాజయోగం రాబోతుంది బుధుడు వల్ల. మే 30, 2026న గ్రహాల అధిపతి బుధుడు తన స్వక్షేత్రమైన మిథున రాశిలో ప్రవేశిస్తాడు. జూన్ 22 వరకు ఈ రాశులను సంచరిస్తూ ఉంటాడు బుధుడు తెలివితేటలు, వ్యాపారం, విద్య, సంభాషణ నైపుణ్యము, ఆర్థిక లావాదేవీలకు కారకుడు అయినందువల్ల 7 రాశుల వరకు మంచి ఫలితాలు అందిస్తాడు. బుధ సంచారంతో విశేష యోగాలు రాబోతూ ఉన్నాయి. జ్యోతిష శాస్త్ర నిపుణుల ప్రకారం వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, ధనుస్సు, కుంభరాశుల వారికి యొక్క బుధ గోచారం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో భద్ర మహాపురుష యోగము, విపరీత రాజయోగం వంటి శుభయోగాలు ఏర్పడి ఆర్థిక పరిస్థితి, వృత్తి, వ్యక్తిగత రంగాల్లో మెరుగైన పరిణామాలు ఇచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ధనాధిపతి బుధుడు ధనస్థానంలో రావడంతో ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. నైపుణ్యాలు పెరిగి ఉద్యోగ వ్యాపారాల్లో సునాయాసంగా ప్రగతి సాధిస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడంతో పాటు పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మిథున రాశి వారికి స్వరాశిలో బుధుడు సంచరించడం వల్ల భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. సమాజంలో గౌరవం పెరిగి ఉన్నత వ్యక్తులతో సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారం, షేర్లు, స్పెక్యులేషన్ ద్వారా మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో ఆనందం నిండి ఉంటుంది. సింహరాశి వారికి లాభస్థానంలో బుధుడి ప్రవేశము మహాభాగ్యయోగం ఇస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా ముగుస్తాయి. కెరీర్లో విజయాలు, కుటుంబంలో శుభకార్యాలు ఉంటాయి. కన్యరాశి వారికి దశమ స్థానంలో బుధుడు ఉండటం వల్ల భద్ర మహాపురుష యోగం ఏర్పడుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఊహించిన పురోగతి, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు విజయం, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. తులారాశి వారికి భాగ్యస్థానంలో బుధుడి సంచారం విదేశీ యోగాన్ని ఇస్తుంది. విదేశీయుల నుంచి ఆఫర్లు, ఉద్యోగ స్థిరత్వం వస్తాయి. తండ్రి తరపు ఆస్తి లాభము, కోర్టు కేసుల అనుకూల తీర్పులు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తాయి. ధనుసు రాశి వారికి భద్ర మహాపురుష యోగంతో విపరీత రాజయోగం ఏర్పడుతుంది. రాజపూజ్యాల గౌరవం పెరిగి ఆదాయం బహుముఖాల్లో వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. కుంభరాశి వారికి పంచమ స్థానంలో బుధుడు సంచరించడం వల్ల చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఆర్థికాభివృద్ధి, ప్రముఖులతో లాభదాయక సంబంధాలు ఏర్పడతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.